నోటుకు ఓటు కేసు బదిలీపై సుప్రీంకోర్టులో పిటిషన్. సుప్రీం నోటీసులపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ న్యాయవాది భరత్ మనకి ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. భరత్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎస్, సుప్రీంకోర్టు నోటీసులపై మీ స్పందన ఏంటండి? ఎలా ఉండొచ్చు, ఫర్దర్గా ఎలా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు ఈ కేసులో అనేక విషయాలు కోర్టు దృష్టికి తీసుకొని వచ్చినారండి. ఒకటేంటంటే ఈ కేసు ఏదైతే ఉందో ఇప్పుడు ముఖ్యమైన పాయింట్ వారు రేజ్ చేసింది జగదీష్ రెడ్డి గారు ఫైల్ చేసినారనేది వింటున్నాను. వారు రేజ్ చేసిన ముఖ్యమైన విషయం ఏంటంటే హెడ్ ఆఫ్ ది ప్రాసిక్యూషన్, తర్వాత అక్యూజ్డ్ వన్ అండ్ ది సేమ్. ఇప్పుడు హోమ్ మినిస్టర్ గా రేవంత్ రెడ్డి గారు హెడ్ ఆఫ్ ది డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ వారే హెడ్ అంటే కన్సర్న్ మినిస్టర్, తర్వాత యాంటీ కరప్షన్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా వారి కిందనే డైరెక్ట్ ఉంది. ఈ రెండే ఇవాళ ఈ ప్రాసిక్యూషన్ ని కోర్టులో నడపాలా, ఆయన మీద కేసులు నడపాలా. ఆయనకు వ్యతిరేకంగా ఆయన డిపార్ట్మెంట్ లో ఆయన మీద కేసులు నడపడం అనేది నార్మల్ గా ఏంటంటే అది ఒక పద్ధతి ప్రకారము, తర్వాత నిష్పక్షపాతంగా, తర్వాత ఫెయిర్ గా ఆ ట్రయల్ నడిచేదానికి అవకాశం లేదనేది ప్లీ తీసుకున్నారు. కోర్టు ముందు వాళ్ళు ఈ సబ్మిషన్ పెట్టారు. దీనికి ఇంకొక వేరే ఆధారాలు ఏం చూపించారంటే రేవంత్ రెడ్డి గారి మీద 88, 85 పెండింగ్ క్రిమినల్ కేసులు ఉన్నాయి అనేది కూడా దాంట్లో మెన్షన్ చేశారు. అది కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇంకొక కారణం ఏం చూపించారు, 4 కారణాలు చూపించారండి. ముఖ్యంగా ఇంకొక కారణం ఏం చూపించారని అంటే ఇప్పుడు ఈ వీరు రేవంత్ రెడ్డి గారు 2016లో ఈ కేసు రిజిస్టర్ అయితే 2016 నుంచి ఇప్పటి వరకు ట్రయల్ కోర్టులో అంటే ఏసీబీ కోర్టులో, తర్వాత హైకోర్టు, తెలంగాణ హైకోర్టులో, సుప్రీం కోర్టులో అనేక సార్లు కేసులు వీటి మీద అభ్యంతరాలు తీసుకుంటూ, కేసులు వేస్తూ అభ్యంతరాలు తీసుకుంటూ, స్టేలు తీసుకుంటూ, అది ఇప్పటి వరకు డాట్ చేసుకుంటా అనంటే దాన్ని ప్రొట్రాక్ట్ చేసుకుంటూ ఆ కేసుని నడవనీయకుండా చేశారు. ఒక వ్యక్తి కేవలం ఎమ్మెల్యేగా ఉండి, ఎంపీగా ఉండి ఇంత కేసు నడవకుండా చేసిన వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి అయితే వారు దీన్ని ఫెయిర్ గా ముందుకు తీసుకుపోయేదానికి అవకాశం లేదు. ఈ కేసులో న్యాయం జరిగే అవకాశం లేదు. నిష్పక్షపాతమైన విచారణ జరిగే అవకాశం లేదు. ఈ విచారణని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉన్నది. తర్వాత ఈ విచారణని పక్కదారి పట్టించే అవకాశం ఉన్నది. సాక్షులను బెదిరించే అవకాశం ఉన్నది అనేది ఈ రాష్ట్రంలో జరిగితే అదంతా అవకాశం ఉంది. ఎందుకంటే వారు సీఎం కాబట్టి పవర్ అంతా అక్కడ కాన్సన్ట్రేట్ అవుతుంది కాబట్టి దీన్ని మార్చాలనేది వారు అడిగారు. ఇంకొక కారణం వారు ఏం చెప్తున్నారు అంటే ఈ సాక్షులు అనే వాళ్ళు భయభ్రాంతులు అవుతారనే దానికి వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు సీనియర్ పోలీస్ ఆఫీసర్లనే బహిరంగంగా బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. న్యూస్ పేపర్లో కట్టింగ్లు వాటన్నిటిని కూడా కోర్టు ముందు పెట్టడం జరిగింది. కోర్టు వీటన్నిటిని పరిశీలించిన మీద నోటీసులు రేవంత్ రెడ్డి గారికి, మిగతా అక్యూజ్డ్కి నోటీసులు ఇష్యూ చేశారు. అయితే వారు కోరేది ఏంటంటే ఫెయిర్ ట్రయల్ కావాలా. ఫెయిర్ ట్రయల్ కావాలంటే ఈ రాష్ట్రంలో కాదు, మధ్యప్రదేశ్కి ట్రాన్స్ఫర్ చేయండి, భోపాల్లో ఉన్న కోర్టుకు ట్రాన్స్ఫర్ చేయమని వారు అడిగారు. రైట్.